హాయ్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండి అట్లు చేసుకుని జీలకర్ర, కొత్తిమీరలు, ఎల్లిపాయ వేసుకొని దంచుకోవాలి. అరటిపండు పోసుకొని ఎల్లిపాయ మెత్త దంచుకొని కారపొడి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. దోశపిండిలాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపడా చూసుకొని కలపకుండా మళ్ళీ వేసుకోవాలి. పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అట్లా పోసుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మీది కూడా ఆవిరితో ఉడికేస్తుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈజీగా వెళ్తుంది.